can, could, will, would, shall, should, may, might. అబ్బో ఈ వర్డ్స్ అన్ని చాలా కన్ఫ్యూజింగ్ ఉంది కదా మీకు. ఎక్కడ వాడాలి, ఎప్పుడు వాడాలి, ఎలాంటి సెంటెన్స్ లో వాడాలి తెలుసుకుందాం. కెన్ ఐ గివ్ యూ అ పెన్ అనాలా, లేతే కుడ్ యూ గివ్ మీ అ పెన్ ప్లీజ్ అనాలా? విల్ వాడాలా, వుడ్ వాడాలా, ఎక్కడ వాడాలి, ఎప్పుడు వాడాలి, ఏంటివన్నీ? ఎస్ ఫ్రెండ్స్, ఇవన్నీ మనము మోడల్ వర్బ్స్ అని అంటాము. మోడల్ వర్బ్స్ చాలా అవసరం అండి స్పోకెన్ ఇంగ్లీష్కి. అందుకనే మన ఈ సిరీస్లో 8th ఎపిసోడ్గా మీకు మోడల్ వర్బ్స్ 2 భాగాలుగా నేర్పించనున్నానమాట. ఈరోజు మన క్లాస్లో అంటే మోడల్ వర్బ్స్ గురించి పార్ట్ 1 నేర్చుకుంటాం మనం. సో చాలా ఈజీగా ఉండేది, డిఫరెన్స్గా నేను నేర్పిస్తాను మీకు. వీడియో అంతా ఫాలో అవ్వండి, ఎక్కడ స్కిప్ చేయకండి. అండ్ కొత్తగా చూసే వాళ్ళ కోసం నేను చెప్పేది ఏంటంటే, ఈ సిరీస్ లెర్న్ టు స్పీక్ ఇంగ్లీష్ ఫాస్ట్ అనే సిరీస్లో మీరు చాలా ఈజీగా డెప్త్గా గ్రామర్ లేకుండా ఫాస్ట్గా ఇంగ్లీష్ మాట్లాడటానికి నేను హెల్ప్ చేస్తానన్నమాట. మరి నేనెవరు అనుకుంటున్నారు? నేను మీ స్పోకెన్ ఇంగ్లీష్ కాదు, నేను మీ ఇంగ్లీష్ కాన్ఫిడెంట్ కోచ్ స్వప్నలత. ఓకే, అండ్ మనకి ఎపిసోడ్ అయిపోయిన తర్వాత, అంటే ఈ వీడియో అయిపోయిన తర్వాత మన సిరీస్ ప్రత్యేకత ఏంటంటే, లాస్ట్లో చిన్న హోంవర్క్ను ఇంకో చిన్న ఎక్సర్సైజ్ ఒకటి, మంచి ఫన్ గేమ్ ఒకటి పెడతానన్నమాట. సో ఈ లాస్ట్ 2 ఎపిసోడ్స్ నేను డాష్ ఇచ్చి ఆ డాష్లో ఫిల్ చేసి ఆ వొకాబులరీ వర్డ్ ఏంటి అని కనుక్కోమన్నాను. ఈ ఎపిసోడ్లో నేను మీకు కొంచెం చిన్న ట్విస్ట్ ఇస్తాను. సో ఆ చిన్న ట్విస్ట్ గేమ్ మార్చేశానండి. ఏం గేమ్ ఉందో తెలుసుకోవాలని అనుకుంటున్నారా? మరి ఆలస్యం ఎందుకు? మోడల్ వర్బ్స్ చాలా తొందరగా నేర్చేసుకొని మన అందరం సరదాగా గేమ్ ఆడుతూ ఇంగ్లీష్ మాట్లాడడం నేర్చుకుందాం. ఓకే, సో మన ఈరోజు ఎపిసోడ్కి వెళ్ళిపోదాం రండి. అంతకంటే ముందు మర్చిపోకుండా వీడియో సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, లైక్ చేయండి ఫ్రెండ్స్, అండ్ కామెంట్ చేయండి. ఓకే, సో ఈరోజు క్లాస్కి వెళ్ళిపోదాం. వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. సో ఈరోజు మన క్లాస్ మోడల్ వర్బ్స్ గురించి. అసలు మోడల్ వర్బ్స్ అంటే ఏంటి ఫ్రెండ్స్ తెలుసుకుందాం. మనకి మోడల్ MODAL రావాలి ఫ్రెండ్స్, DEL రాకూడదు, అది వేరే వర్డ్ అయిపోతుంది. మోడల్ దట్స్ అ డిఫరెంట్ వర్డ్, అడ్జెక్టివ్ అయిపోతుంది. ఇక్కడ మోడల్ వర్బ్స్. అసలు మోడల్ వర్బ్స్ ఎన్ని ఉంటాయి అంటే ఏంటి తెలుసుకుందామా. మోడల్ వర్బ్స్ ఆర్ ద వర్బ్స్ దట్ ఎక్స్ప్రెస్ ఎబిలిటీ, పాసిబిలిటీ, పర్మిషన్ అండ్ ఆబ్లిగేషన్. అంటే మోడల్ వర్బ్స్ ఏది వచ్చినా కానీ మన ఆర్ ద వర్బ్స్, ఎస్పెషలీ మా వర్బ్స్ దట్ ఎక్స్ప్రెస్ ఎబిలిటీ, మన సామర్థ్యం, మనం ఏం చేయగలుగుతామో దాన్ని ఎక్స్ప్రెస్ చేయగలిగేది ఆ పర్టికులర్ మోడల్ వర్బ్స్. తర్వాత పాసిబిలిటీ, అవకాశాన్ని బట్టి, అవకాశం, దాని గురించి ఎక్స్ప్రెస్ చేసేది మోడల్ వర్బ్స్. తర్వాత పర్మిషన్, షాల్ ఐ, పర్మిషన్ అడగడానికి యూస్ చేసేది మనము మోడల్ వర్బ్స్. తర్వాత ఆబ్లిగేషన్, ఏదైనా రిక్వెస్ట్, ఏదైనా మనకు ఒక పని అవ్వాలంటే మన రిక్వెస్ట్ చేసి అడుగుతాం కదా, కోరిక, దాన్ని ఆబ్లిగేషన్ అంటాము. మన పై ఆఫీషియల్స్ దగ్గరికి వెళ్ళి ప్లీజ్ నాకు ఒక 2 days లీవ్ ఇవ్వరా, నాకు ఒక చిన్న ఆబ్లిగేషన్ చేయరా, నాకు ఆ సీటు చాలా అన్కంఫర్టబుల్ ఉంది, నన్ను వేరే సీట్లో మారుస్తారా, ఇది ఆబ్లిగేషన్. మనకు ఏదైనా కోరిక ఉంది, మనకి ఏదైనా చెయ్యాలని అనుకుంటే వేరే వాళ్ళని రిక్వెస్ట్ చేస్తాం కదా, అది ఆబ్లిగేషన్. అలాంటి వాటిల్లో మనము మోడల్ వర్బ్స్ వాడతాము. సో ఇలాంటి సిచ్యువేషన్లో. ఓకే, ఏమేం మోడల్ వర్బ్స్ ఉన్నాయి చూద్దాం. క్యాన్, కుడ్, మే, మైట్, మస్ట్, విల్, వుడ్, షాల్, షుడ్,
ought to, have to. Okay, can, could, may, might, must, will, would, shall, should, ought to, have to. ఇది ఉన్నాయి. ఎక్కడెక్కడ ఏ సిచ్యువేషన్లో వాడతారని ఇండివిజువల్గా నేను కంపారిజన్, ఇది రెండు కంపారిజన్, ఇవి రెండు కంపారిజన్, ఇవి రెండు కంపారిజన్, అట్లా కంపారిజన్గా నేను చెప్తాను, మీకు వరి అవ్వద్దు మీరు. ఓకే, కానీ మోడల్ వర్బ్స్ కంటూ కొన్ని రూల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఆ రూల్స్ ఫస్ట్ డిస్కస్ చేసుకున్న తర్వాత ఇండివిజువల్ కేటగిరీకి వెళ్ళిపోదాం మనము. అన్నీ ఒక వీడియోలో చెప్పను, కొంచెం కొంచెంగా నేను చెప్తానన్నమాట. సో ముందు మోడల్ వర్బ్స్కి కొన్ని చిన్న చిన్న రూల్స్, మా డెప్త్గా నేను చెప్పినట్టుగా గ్రామర్ రూల్స్ మొత్తం మనం అంత డీప్గా మాట్లాడక్కర్లేదు, కానీ మోడల్ వర్బ్స్ మన స్పోకెన్ ఇంగ్లీష్కి చాలా అవసరం ఫ్రెండ్స్. అది అవసరం మాట్లాడుతున్నప్పుడు మనకి కొంచెం చిన్న చిన్న రూల్స్ తెలియాలి కదా, అవి తెలుసుకుందాం. యూస్ యాజ్ ఇట్ ఈస్, మోడల్ వర్బ్స్ని మోడల్ వర్బ్స్గానే ఉంచేసేయాలి. డోంట్ చేంజ్, మన ఆ వర్డ్స్ని చేంజ్ చేయకూడదు, మార్చేయకూడదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్విమ్ అంటున్నాం ఫ్రెండ్స్, మనం మార్చేసి దాన్ని స్విమ్స్ అంటున్నాము. రన్, రన్స్, రన్, ర్యాన్ అంటున్నాము. అది నార్మల్ వర్బ్, కానీ మోడల్ వర్బ్స్ని మనము మార్చకూడదు. ఎస్లు పెట్టి, ఈడీ పెట్టి, టీ పెట్టి మార్చకూడదు మనం. చూడండి, చేంజ్ ఇన్ ద పాస్ట్లో మారదు, ప్రెసెంట్లో మారదు, ఫ్యూచర్లో కూడా మారదు ఫ్రెండ్స్ ఈ మోడల్ వర్బ్స్. అది రూల్ నెంబర్ 1. చూడండి ఎగ్జాంపుల్, హీ క్యాన్ స్విమ్, అది చిన్న ఎగ్జాంపుల్. హీ క్యాన్స్ స్విమ్ రావచ్చా? రాకూడదు. మనం ఇది మోడల్ వర్బ్ అన్నాను కదా, ఇక్కడ దాన్ని మార్చేస్తున్నాము. అలా మోడల్ వర్బ్ని మార్చకూడదు మనం. హీ క్యాన్ స్విమ్ అనాలి, కానీ హీ క్యాన్స్ స్విమ్ అనకూడదు ఫ్రెండ్స్. ఓకేనా, అది ఫస్ట్ రూల్. సెకండ్ రూల్ చూడండి, యూస్ బేస్ ఫార్మ్ ఆఫ్ వర్బ్స్ ఆఫ్టర్ మోడల్ వర్బ్స్. నేను మీకు లాస్ట్ 2 ఎపిసోడ్స్ మనది వర్బ్స్ గురించే కదా. బేస్ ఫార్మ్ అంటే అసలు ఫ్రెష్ ఫార్మ్ ఆఫ్ వర్బ్. ఏ వర్బ్ ఫస్ట్ బిగినింగ్ బేస్ ఫార్మ్ ఉందో ఆ వర్డ్ని వర్బ్స్ అంటాము. దాని నుంచి మన డెరివేటివ్సే అన్ని పాస్ట్ పార్టిసిపల్ కానీ, పాస్ట్ టెన్స్ కానీ, ఫ్యూచర్ టెన్స్ కానీ మార్చేస్తాం. అసలు మెయిన్ రూట్ వర్డ్ ఏంటో దాన్ని బేస్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ అంటాము. అది యూస్ బేస్ ఫార్మ్ ఆఫ్ వర్బ్స్ ఆఫ్టర్ మోడల్ వర్బ్స్. మోడల్ వర్బ్స్ తర్వాత దాన్ని ఫ్రెష్ రా ఫార్మ్ ఆఫ్ వర్బ్ని ఉంచాలన్నమాట. అక్కడ డోంట్ యూస్ టు వాడకూడదు అంటున్నారు ఫ్రెండ్స్. చాలా జాగ్రత్తగా చూడండి. హీ మైట్ జాయిన్ అస్, మైట్ అనేది మనకి మోడల్ వర్బ్. దాని బేస్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ ఏంటి? జస్ట్ జాయిన్, జాయిన్డ్ అనో లేకపోతే జాయిన్స్ అనో అనట్లేదు మనం. జస్ట్ ఫ్రెష్ రా ఫార్మ్ ఆఫ్ వర్బ్, బేస్ ఫార్మ్ ఆఫ్ వర్బ్. దాని ముందు మనము ఇక్కడ మోడల్ వర్బ్స్ యూస్ చేసాం. హీ మైట్ జాయిన్ అస్, ఆ సెంటెన్స్ కరెక్ట్, కానీ అక్కడ టు యాడ్ చేయకూడదు. హీ మైట్ టు జాయిన్ అస్. మోడల్ వర్బ్కిను బేస్ ఫార్మ్ ఆఫ్ వర్బ్కి మధ్యలో ఎవరిని మనం కూర్చోబెట్టకూడదు, ఎస్పెషల్లీ టూని కూర్చోబెట్టకూడదు. సో హీ మైట్ జాయిన్ అస్ అనాలి, కానీ హీ మైట్ టు జాయిన్ అస్, టు తీసేయండి, తోసేయండి దాన్ని, మైట్ జాయిన్ అంతే. మైట్ జాయిన్ అస్ అలా ఉండకూడదు. అది సెకండ్ రూల్ ఫ్రెండ్స్. అర్థమైందా మీకు? చూడండి ఎంత ఈజీగా ఉందో. థర్డ్ రూల్ ఏంటంటే యూస్ నాట్ ఆఫ్టర్. యూ కెన్ యూస్ నాట్ ఆఫ్టర్ మోడల్ వర్బ్స్. మోడల్ వర్బ్స్ తర్వాత నాట్ అనేది వాడచ్చు, నాట్ అనే వర్డ్ వాడచ్చు. బట్ డోంట్ యూస్ ఎట్లా? డోంట్, డజంట్, ఇజంట్, ఆరెంట్, ఓంట్, వాసంట్ ఇవి వాడకూడదు. మోడల్ వర్బ్స్కి డూ, డస్, ఇజంట్, ఆరెంట్, ఓంట్, వాసంట్ ఇవన్నీ ఏంటి ఫ్రెండ్స్ మనకి? నేను లాస్ట్ క్లాస్లో చెప్పాను మీకు, బీ ఫార్మ్ వర్బ్స్. అవి ఇక్కడ వాడకూడదు. చూడండి ఒక చిన్న ఎగ్జాంపుల్, యూ షుడ్ నాట్ స్మోక్ అంతే. షుడ్ అనేది మనకి మోడల్ వర్బ్. షుడ్ నాట్ స్మోక్ బాగుంది. ఇక్కడ యూ షుడ్ డూ నాట్ స్మోక్ అని వస్తుందా ఫ్రెండ్స్ ఎక్కడైనా? యూ షుడ్ డూ నాట్ స్మోక్, యూ షుడ్ డస్ నాట్ స్మోక్. షుడ్ ఇచ్చేసాంగా మనం, ఇంకా మళ్ళీ డస్ ఎందుకు యాడ్ చేస్తాము? చేయకూడదు. అర్థమైందా ఫ్రెండ్స్? ఐదర్ బీ ఫార్మ్ వర్బ్స్ ఉండాలి లేకపోతే మోడల్ వర్బ్స్ ఉండాలి. యూ షుడ్ నాట్ స్మోక్ అనాలి. నెక్స్ట్, కానీ ఇక్కడ షుడ్ నాట్ సెపరేట్ వర్డ్స్ ఫ్రెండ్స్. షుడ్ నాట్ విడివిడిగా రాస్తున్నాం. ఈ మోడల్ వర్బ్స్ అన్ని నాట్ యాడ్ చేస్తే మనకు మధ్యలో
కెనాట్ అనేది మాత్రం సింగిల్ వర్డ్. యూ షుడ్ నాట్ స్మోక్. అర్థమైందా ఫ్రెండ్స్? యూ షుడ్ డస్ నాట్ స్మోక్ అనో యూ షుడ్ డూ నాట్ స్మోక్ అనో వాడకూడదు మనం. ఒకటి బీ ఫార్మ్ వర్బ్స్ లేదంటే మోడల్ వర్బ్స్ ఉండాలి అంతే. మధ్యలో మన రెండింటినీ కలిపి రాయకూడదు అంటున్నారు. రూల్ నెంబర్ 3. ఇక్కడ ఇంకోటి మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే షుడ్ నాట్ రెండు సెపరేట్ వర్డ్స్ అండి. రెండు కలిపి ఒక వర్డ్గా రాయట్లేదు మనం. షుడ్ నాట్, కానీ ఈ నాట్ వేసినప్పుడు ఒకటే వర్డ్ సింగిల్ వర్డ్గా మనకి ఉంటుంది. కెనాట్ అనేది ఒకటే మనకి సింగిల్ వర్డ్. మనం క్యాన్ నాట్ విడివిడిగా రాయకూడదు. కానీ షుడ్ నాట్ రాయొచ్చు, తర్వాత వుడ్ నాట్ రాయొచ్చు, వుడెంట్ రాయొచ్చు, అలా రాయొచ్చు. కానీ కెనాట్ మాత్రం సింగిల్ వర్డ్. ఓకే, అది గుర్తుంచుకోండి. నెక్స్ట్ కొన్ని ఎక్సర్సైజెస్ చెప్తాను. దాంట్లో రాంగ్ ఏంటో, రాంగ్ ఎలా వాడకూడదో అది మనం కనుక్కుందాం. యూ మస్ట్ టు ఫినిష్ యువర్ హోంవర్క్. యూ మస్ట్ టు ఫినిష్ యువర్ హోంవర్క్. నేనేం చెప్పాను ఫ్రెండ్స్? మోడల్ వర్బ్ బేస్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ మధ్యలో టు ఉండకూడదు అని. టు తీసేయండి. యూ మస్ట్ ఫినిష్ యువర్ హోంవర్క్ అంతే. నెక్స్ట్ సెకండ్, ఐ డోంట్ క్యాన్ డ్రైవ్. నేను చెప్పానా డోంట్ అవన్నీ వాడకూడదని. సో డోంట్ తీసేయండి. నా వల్ల కాదు డ్రైవ్ చేయడానికి అంటున్నాడు అన్నప్పుడు ఐ కెన్ నాట్ డ్రైవ్ అంతే. నెక్స్ట్, యూ షుడ్ నాట్ టు స్మోక్. మళ్ళా చూడండి టూ వచ్చింది. యూ షుడ్ నాట్ స్మోక్ అంతే, టూ రాకూడదు. దే క్యాన్ టు స్టే విత్ అస్. చూడండి మోడల్ వర్బ్, ఇక్కడ బేస్ ఫార్మ్ ఆఫ్ వర్బ్, మధ్యలో టూ వచ్చింది, టూ తీసేయాలి. దే క్యాన్ స్టే విత్ అస్ అనాలి. సో ఇది బేసిక్ ఇంట్రొడక్షన్ ఆఫ్ మోడల్ వర్బ్స్ ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇండివిజువల్ కేటగిరీ కంపారిజన్ చేసి నేను మీకు చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ క్యాన్ కుడ్. క్యాన్ కుడ్ డిఫరెన్స్ ఏంటో చాలా డీటెయిల్డ్గా చాలా ఈజీగా నేర్పిస్తాను. నేర్చుకుందాం రండి. క్యాన్ ఎక్కడ వాడాలి, కుడ్ ఎక్కడ వాడాలి అని చూడండి. ఇది రెండు మీనింగ్లో సేమే, రెండిటికి అర్థమైతే ఒకటే ఫ్రెండ్స్, కానీ దాని టోన్ డిఫరెన్స్. క్యాన్ యూ ప్లీజ్ గివ్ మీ అ పెన్, అది ఎలా ఉంది? ఐ కుడ్ యూ ప్లీజ్ గివ్ మీ అ పెన్. ఐ క్యాన్ గివ్ యూ, ఐ క్యాన్ ఏబుల్ టు డూ దిస్ వర్క్. కుడ్ యూ ప్లీజ్ ఎలా ఉంది? ఎస్, దాది దాని డిఫరెన్స్. క్యాన్ అనడానికి కుడ్ అనడానికి చాలా టోన్ డిఫరెన్స్ ఉంది, కానీ మీనింగ్ అయితే ఒక్కటే. ఓకే ఫ్రెండ్స్, అది. సో దీనికి డిఫరెన్స్ ఏంటి? క్యాన్ ఇక్కడ రాశాను, కుడ్ ఇక్కడ రాశాను. క్యాన్ మనం ప్రెసెంట్ టెన్స్లో వాడతాము, కుడ్ అనేది పాస్ట్ టెన్స్లో వాడతాం ఫ్రెండ్స్. క్యాన్ అనేది ఐ క్యాన్ ప్లే, నేను ఆడుకుంటాను. ఐ కుడ్ ప్లే, నేను ఆడుకుంటాను, ఆడుకుంటూ ఉండేవాడిని, ఆడుకుంటూ బాగా ఫుట్బాల్ ఆడేవాడిని ఒకప్పుడు అని అంటున్నాం. రెండిటికి మీనింగ్ ఒకటే కదా, రెండు ఆడుకునేదే కదా. ఎస్, అది ఫస్ట్. క్యాన్ ప్రెసెంట్ టెన్స్లో వాడతాం, కుడ్ పాస్ట్ టెన్స్లో వాడతామండి. నెక్స్ట్ సెకండ్ ఏంటంటే క్యాన్ మనం క్యాషువల్, చాలా క్యాషువల్గా ఇన్ఫార్మల్గా వాడతాం అన్నమాట. చాలా ఫార్మల్ అంటే ఏంటి? చాలా రిక్వెస్ట్ చేసినప్పుడు, మన సుపీరియర్స్ దగ్గర మాట్లాడుతున్నప్పుడు, హైయర్ అఫీషియల్స్ దగ్గర మాట్లాడుతున్నప్పుడు, చాలా మర్యాదగా ఇచ్చి మాట్లాడుతున్నప్పుడు ఫార్మల్. ఇన్ఫార్మల్ అంటే మన ఫ్రెండ్స్, మన రిలేటివ్స్, మన సబ్స్క్రైబర్స్, వీళ్ళందరూ ఇన్ఫార్మల్ క్యాషువల్గా మాట్లాడచ్చు. సో క్యాషువల్ నార్మల్ కాన్వర్సేషన్కి క్యాన్ వాడతాము. అదే పొలైట్గా చాలా మర్యాదగా గౌరవపదంగా మాట్లాడేటట్టయితే ఫార్మల్, అది మనకి కుడ్ వాడతాము. ఓకేనా ఫ్రెండ్స్? సెకండ్ డిఫరెన్స్ చూడండి ఎంత ఈజీగా ఉందో. క్యాషువల్, ఇన్ఫార్మల్. క్యాషువల్గా క్యాన్ యూ హెల్ప్ మీ ప్లీజ్, క్యాన్ యూ హెల్ప్ మీ, కెన్ ఐ హెల్ప్ యూ అంతే. చాలా ఫార్మల్గా అడుగుతున్నాం, దీంట్లో మర్యాదో లేకపోతే ఏదో లేదు. జస్ట్ క్యాషువల్గా కెన్ ఐ హెల్ప్ యూ, హౌ కెన్ ఐ హెల్ప్ యూ అంటున్నాం. ఇక్కడికి వచ్చేసరికి కుడ్ యూ హెల్ప్ మీ ప్లీజ్ అని ఖచ్చితంగా అనాలి. కుడ్ యూ హెల్ప్ మీ, కుడ్ ఐ హెల్ప్ యూ, దయచేసి నేను మీకు ఏమన్నా సహాయం చేయగలనా, దయచేసి.
చెయ్యొచ్చా అనేది పొలైట్ ఫార్మల్. కుడ్ వాడతాం అక్కడ. దీని డిఫరెన్స్ తెలిసిందా ఫ్రెండ్స్? ఓకే. సో క్యాను ఎబిలిటీ, మన సత్తా, మన దమ్ము, మన ధైర్యం, మనం చెయ్యగలము అన్న ఎబిలిటీని చెప్పగలిగేది క్యాన్. తర్వాత రిక్వెస్ట్, ప్లీజ్ క్యాన్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ వాచ్ మై వీడియోస్. రిక్వెస్ట్. ఇక్కడ పర్మిషన్ ఇస్తున్నాము, లేకపోతే పర్మిషన్ తీసుకుంటున్నప్పుడు క్యాన్ వాడాలి. నెక్స్ట్ ఆఫర్, ఏదన్నా ఒక ఆఫర్ ఇస్తున్నప్పుడు, ఓకే ఈరోజు మనము డిన్నర్కి వెళ్దాం నైట్ అంటున్నప్పుడు అదొక ఆఫర్, అలాంటి సెంటెన్స్లో క్యాన్ వాడాలి. ఓకే. కుడ్ ఎక్కడ వాడాలి? సజెషన్, ఏదన్నా సలహా ఇస్తున్నప్పుడు కుడ్ వాడాలి. నెక్స్ట్ ఏదైనా పాసిబిలిటీ, ఏదైనా అవకాశం ఉన్న సెంటెన్స్ అయితే, అవకాశం ఉన్న ఏదైనా మనం మాట్లాడుతున్నామంటే దాంట్లో ఏదైనా అవకాశం ఉండేలాగా ఉంటే అక్కడ కుడ్ వాడచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? అర్థమైందా దీనికి డిఫరెన్స్? ఇది క్యాన్కి కుడ్కి. ఇప్పుడు ఇంకా డెప్త్గా మీకు 6 డిఫరెంట్ కంటెక్స్లో, 6 డిఫరెంట్ డిఫరెంట్ సిచ్యువేషన్స్లో మనము క్యాన్ ఎలా వాడతాము, కుడ్ ఎలా వాడతాము అనేది చెప్తాను. చూడండి, ఎబిలిటీ నేను ఇందాక చెప్పాను కదా, మన సామర్థ్యం, దాని గురించి చెప్పేటప్పుడు క్యాన్ ఎలా వాడతారు, కుడ్ ఎలా వాడతారు అని చెప్తున్నా. సో ఐ కెన్ స్పీక్ ఫ్రెంచ్, నేను ఫ్రెంచ్ మాట్లాడగలను. ఓకే, ప్రెసెంట్ టెన్స్లో ఉంది, క్యాన్ ప్రెసెంట్ టెన్స్లో వాడాలి. సో ఎబిలిటీ అనేది చెప్పేటప్పుడు ఐ క్యాన్ స్పీక్, నేను మాట్లాడగలను, అది నా సత్తా, నా ఎబిలిటీ, నా దమ్ము. ఓకే. సో అదే మనము కుడ్ మాట్లాడుతున్నప్పుడు ఐ కుడ్ స్పీక్ ఫ్రెంచ్, ఐ కుడ్ స్పీక్ ఫ్రెంచ్ వెన్ ఐ వాస్ 15. ఓకే, 15 ఉన్నప్పటి నుంచే నేను ఫ్రెంచ్ మాట్లాడగలను అంటున్నాము, అది పాస్ట్ టెన్స్లో. నెక్స్ట్ రిక్వెస్ట్, ఏదైనా రిక్వెస్ట్ అడుగుతున్నప్పుడు క్యాన్ యూ టెల్ మీ, ప్లీజ్ క్యాన్ యూ టెల్ మీ, మనం రిక్వెస్ట్ అడుగుతున్నాము. ఇదే చెప్పిన కుడ్ యూ టెల్ మీ ప్లీజ్, చాలా మర్యాదకరంగా కుడ్ యూ టెల్ మీ ప్లీజ్ అని అడుగుతున్నాం. క్యాన్ యూ టెల్ మీ, అరే చెప్పరా బాబు అంటున్నాము ఇక్కడ. అక్కడ దయచేసి చెప్పరా, రెండిటికి తేడా చూసారా? అది ఇక్కడ. థర్డ్ వన్ పర్మిషన్, మనం ఏదన్నా పర్మిషన్ ఇస్తున్నప్పుడు, తీసుకుంటున్నప్పుడు ఎట్లా వాడతామని. కెన్ ఐ బారో ఎ పెన్, నేను ఏదైనా పెన్ను బారో చేసుకోనా, అది వేరే వాళ్ళ దగ్గర అవ్వచ్చు, ఆమె దగ్గర నుంచి అవ్వచ్చు, ఆయన దగ్గర నుంచి అవ్వచ్చు, లేకపోతే వేరే వాళ్ళ దగ్గర నుంచి. కెన్ ఐ, నేనేమైనా తీసుకోమంటావా, నాకు 100 రూపాయలు అప్పు కావాలి, దయచేసి తీసుకోమంటావా అని అడుగుతున్నాం, అది పర్మిషన్ అడుగుతున్నాం. అదే పాస్ట్ టెన్స్ కుడ్ ఐ బారో యువర్ పెన్, నీ పెన్ను నేను తీసుకోనా, ఇది ఎలా ఉంది, అయ్యే బాబు తీసుకోరా బాబు, తీసుకోనా లేదా నేను అని అడుగుతున్నాం. ఇక్కడ దయచేసి నేను తీసుకోనా, నాకు చాలా అత్యవసరం, అందుకని తీసుకోనా అంటున్నాం. సజెషన్, వీ కెన్ మీట్ అట్ 9 AM టుడే, ఈరోజు మనము 9 AM మీట్ అవుదాం, సమ్ బిజినెస్ మీటింగ్కో దేనికో, దానికి 9 AM మీట్ అవుదాం అంటున్నాం. ఇక్కడ వీ కుడ్ మీట్ అరౌండ్ 10 AM. గ్యారంటీగా మనము ఖచ్చితంగా మనం ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మనం ముందు ఫార్మల్ మీటింగ్ ఉంటుంది కదా, వీ కుడ్ మీట్ అరౌండ్ 9 AM. మన అందరం 9 AM మీట్ అవుదాం, గ్యారంటీ. ఓకే. నెక్స్ట్ పాసిబిలిటీ, అవకాశం. దే క్యాన్ టేక్ ఆన్సర్ స్క్రిప్ట్స్ ఎనీ టైమ్, వాళ్ళు ఆన్సర్ స్క్రిప్ట్స్ ఎప్పుడైనా తీసుకోవచ్చు. పాసిబిలిటీ తీసుకోవచ్చు, ఇంకా తీసుకోవచ్చు. దే కుడ్ టేక్ ఆన్సర్ స్క్రిప్ట్స్, ఇక్కడ ఎనీ టైం రాదు, దే కుడ్ టేక్ ఆన్సర్ స్క్రిప్ట్స్. సో అంటే తీసేసుకున్నారు, లేకపోతే ఇప్పుడు తీసుకోవచ్చు, ఎప్పుడైనా. పాసిబిలిటీ కుడ్ అన్నప్పుడు కొంచెం తేడా వస్తుంది. ఇది మనం జస్ట్ చెప్తున్నాము, ఆన్సర్ స్క్రిప్ట్స్ ఎప్పుడైనా వాళ్ళు తీసుకోవచ్చయ్యా, మీ ఇష్టం బాబు, మీరు రాసే ఎగ్జామ్ మీ ఇష్టం, ఎప్పుడైనా మీరు తీసుకోవచ్చు అంటున్నాం. ఇక్కడ దే కుడ్ టేక్ ఆన్సర్ స్క్రిప్ట్స్. ఓకే, దే కుడ్ టేక్ ఆన్సర్ స్క్రిప్ట్స్ అట్ 9 AM. 9 AM బెల్ వస్తుంది, అప్పుడు మీరు రాయాల్సిన ఆన్సర్ స్క్రిప్ట్స్ తీసుకుంటున్నారు అని చెప్తున్నాం మనం. నెక్స్ట్ ఆఫర్,
ఆఫర్కి ఐ క్యాన్ పిక్ యూ అప్ ఫ్రమ్ యువర్ కాలేజ్ టుడే. ఈరోజు ఏంటి, ఈరోజు నేను నిన్ను కాలేజ్ నుంచి పికప్ చేసుకుంటాను. ఓకే, అది జస్ట్ ఆఫర్. క్యాన్. ఇక్కడ ఐ కుడ్ పిక్ యూ అప్ ఫ్రమ్ యువర్ కాలేజ్ టుడే. నేనే వస్తాను, నువ్వు ఎవరితో వెళ్ళవాక, నేనే వచ్చి నిన్ను పికప్ చేసుకుంటాను ఈరోజు. ఇది ఎలా ఉంది, ఇది ఎలా ఉంది? నేను ఈరోజు మీ కాలేజ్కి వస్తాను రా, వచ్చి నిన్ను పికప్ చేసుకుంటాం, మన ఇద్దరం కలిసి రెస్టారెంట్కి వెళ్దాం అనేది ఎలా ఉంది? నేనే వస్తాను, ఎవరితో నువ్వు వెళ్ళవాక అనడం ఎలా ఉంది? అది క్యాన్కి కుడ్కి డిఫరెన్స్ ఫ్రెండ్స్. అర్థమైందా? క్యాన్ ఎక్కడ వాడాలో, కుడ్ ఎక్కడ వాడాలో చాలా ఈజీగా నేర్చేసుకొని ఉంటారు కదా. నెక్స్ట్ ఎగ్జాంపుల్కి వెళ్ళిపోదాం. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, తర్వాత నెక్స్ట్ కేటగిరీ ఫ్రెండ్స్ మే, మైట్. మే ఎక్కడ వాడాలి, మైట్ ఎక్కడ వాడాలి? జాగ్రత్తగా చూడండి. మీరు జాగ్రత్తగా విన్నారంటే ఎక్కడ స్కిప్ చేయకుండా మీకు ఖచ్చితంగా డిఫరెన్స్ అయితే అర్థమవుతుంది ఫ్రెండ్స్. సో మే ఎక్కడ వాడాలి, మైట్ ఎక్కడ వాడాలి అని ఒక చిన్న టేబుల్ లాగా వేశాను ఎగ్జాంపుల్ మీకు. చూడండి, మే అనేది ఎక్కడ వాడతాం? పర్మిషన్కో రిక్వెస్ట్ చేసినప్పుడు, ఏదైనా పర్మిషన్ ఇచ్చినప్పుడు, లేకపోతే పర్మిషన్ తీసుకున్నప్పుడు, లేకపోతే ఏదైనా రిక్వెస్ట్ చేసినప్పుడు మనము క్యాన్ లాగానే ఇక్కడ మే వాడతాము. మైట్ అంటే ఏదైనా లాగా నువ్వు చేసే తీరాలి అన్నప్పుడు మైట్ వాడతాము. రూల్ లాగా మాట్లాడినప్పుడు మైట్ వాడతాము. ఆఫ్ లెస్ పాసిబిలిటీ ఆర్ ఛాన్స్, ఏదైనా చాలా తక్కువ అంటే లెస్ పాసిబుల్ అయిన విషయం, అసలు జరగని విషయం, చాలా తక్కువ ఛాన్స్ ఆఫ్ హ్యాపెనింగ్, అలాంటి విషయం కోసం మైట్ వాడతాం అనమాట. చూడండి ఎగ్జాంపుల్ ఏ, నేనున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ ఏ. మే ఐ యూస్ యువర్ పెన్ అని బి దగ్గర అడుగుతున్నాను. నేను నీ పెన్ యూస్ చేసుకోనా అని అడుగుతున్నాను. అప్పుడు బి అండ్ ఏమంటున్నారు? మే అడిగాను కాబట్టి ఎస్ యూ మే యూస్ మై పెన్, ఎస్ యూ మే యూస్ మై పెన్ ఆర్ ఎస్ యూ మే కమ్. నేను ఎక్స్క్యూజ్ మీ మేడం మే ఐ గెట్ ఇన్ అని అడుగుతున్నా. నేను తిప్పి బి ఏమనాలి? ఎవరైనా వచ్చినప్పుడు ఎక్స్క్యూజ్ మీ మేడం కెన్ ఐ గెట్ ఇన్, మే ఐ గెట్ ఇన్ అని అడుగుతున్నప్పుడు నేను ఎస్ యూ మే గెట్ ఇన్, యూ మే కమ్ ఆర్ యూ మే గెట్ ఇన్ అంటాం కదా, అది ఇది. సో పర్మిషన్కి ఇలా వాడతాం. నెక్స్ట్ లా రూల్ ఆఫ్ లెస్ పాసిబిలిటీ ఆర్ ఛాన్స్, చాలా తక్కువ ఛాన్స్ ఆఫ్ హ్యాపెనింగ్ అయిన విషయాలు, ఏదైనా చాలా తక్కువ అవకాశం ఉండి జరగాల్సిన విషయాలన్నీ మైట్ వాడతాం. ఐ మైట్ విజిట్ చెన్నై నెక్స్ట్ వీక్. నేను చెన్నై వీలుంటే నెక్స్ట్ వీక్ వెళ్ళచ్చు అంటున్నాను. సో నేను చెన్నై వీలుంటే నెక్స్ట్ వీక్ వెళ్ళచ్చు, వీలుంటే లేకపోతే వెళ్ళలేను అంటున్నాం. పాసిబిలిటీ చాలా తక్కువ ఛాన్సే. నెక్స్ట్ వీక్ నుంచి ఎగ్జామ్స్ మొదలైపోయినాయి కదా, చాలా బిజీగా ఉంటాము, వెళ్తే వెళ్తాను లేకపోతే లేదు అన్నది లెస్ ఛాన్స్, మైట్ వాడతాం. హీ మైట్ జాయిన్ అస్ లేటర్. మనం అందరం పార్టీకి వెళ్తున్నాము, ఒకడు మాత్రం మిస్ అయ్యాడు, వాడి తర్వాత వస్తే రావచ్చు రాకపోతే పోవచ్చు. సో అలాంటి టైంలో హీ మైట్ జాయిన్ అస్ లేటర్ అనొచ్చు. నెక్స్ట్ ఫస్ట్ పర్మిషన్ రిక్వెస్ట్ అడిగామా. నెక్స్ట్ పాసిబిలిటీ అవకాశం, దానికి ఐ మే ప్లే చెస్ విత్ యూ, నీతో నేను చెస్ ఆడుకుంటాను అని చెప్పడం ఎలా ఉంది? ఐ మైట్ స్టార్ట్ లుకింగ్ ఫర్ అ న్యూ జాబ్. నేను వేరే జాబ్ ఏమన్నా వెతుక్కుంటే బాగుంటుందేమో, వేరే జాబ్ ఎత్తుకుంటే బాగుంటుందేమో, లేదంటే ఈ జాబ్లోనే ఉంటే బాగుంటుందేమో, అలవాటైన జాబు, లెస్ పాసిబిలిటీ, అది ఇది. ఐ మే ప్లే చెస్ విత్ యూ టుడే. నేను గ్యారంటీగా ఈరోజు చెస్ నీతో ఆడతాను. ఐ మే పాసిబిలిటీ, అవకాశం ఉన్నది. నేను తొందరగా మార్నింగ్ అంతా చదివేసుకొని ఈవినింగ్ నేను నీతో చెస్ ఆడతాను. ఇది ఎలా ఉంది, ఇది ఎలా ఉంది? అది. ఐ మే నీడ్ టు సీ అ డెంటిస్ట్. నాకు చాలా పళ్ళు బాగా పోటు వచ్చేస్తుంది, సో నేను డాక్టర్ని చూడొచ్చు, పాసిబిలిటీ ఉంది, ఈరోజు ఖచ్చితంగా వెళ్ళాలి, లేకపోతే పన్ను అంతే నన్ను చంపేస్తుంది, నేనేం తినలేను పెట్టలేను అని అంటున్నప్పుడు మే. ఇక్కడ ఐ మైట్ బీ ఏబుల్ టు హెల్ప్ యూ, నేను నీకు హెల్ప్ చేయగలనేమో. ఏంటి, నువ్వు చదువుకునేందుకు నేను ఎగ్జామ్కి నేను కొంచెం నాకు తెలిసిన ఆన్సర్స్ నీకు నేను చెప్పగలనేమో, అది ఇది. నేను డెంటిస్ట్కి వెళ్ళగలనేమో అన్నామంటే చస్తాం పళ్ళు నొప్పితో మనము, అంతేనా? సో అక్కడ మైట్ వాడకూడదు. ఓకే ఫ్రెండ్స్,
రామ్ అండ్ శామ్ మే బ్రేకప్ సూన్. రామును శాము బెస్ట్ ఫ్రెండ్స్. ఏదో ఇద్దరికి గొడవలు వచ్చింది. ఒకవేళ వాళ్ళిద్దరు విడిపోతారేమో, వాళ్ళిద్దరి గురించి వాళ్ళకంటే కూడా ఎదుటి వాళ్ళకి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుందన్నమాట. సో వాళ్ళిద్దరు ఏమన్నా విడిపోతారేమో అని మాట్లాడుకుంటున్నారు. అంతే, విడిపోతారా లేదో వాళ్ళకే తెలియదు, కానీ వీళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు. సో అది ఇక్కడ మే. ఇక్కడ ఐ మైట్ బై ఎ డాగ్. నేను కుక్కని కొనచ్చేమో. ఇది ఏమోనే, ఇది ఏమోనే. కానీ ఈ ఏమో ఏంటంటే తొందరలో విడిపోతారు అని కాన్ఫిడెంట్. ఇది లెస్ ఛాన్స్. ఐ మైట్ బై ఎ డాగ్. నేను కుక్కని కొన్నానంటే దాని మెయింటెనెన్స్, దాన్ని వాష్ చేయడము, బయట వాకింగ్ పిలుచుకోవడం నా వల్ల కాదు బాబు అని ఆలోచనతో ఉండడం ఇది. సో అది మే అండ్ మైట్. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ యూసేజ్ ఆఫ్ షుడ్. షుడ్ ఒక్కటి నేను విడిగా రాశాను, ఎందుకంటే షుడ్ కొంచెం చాలా ఇంపార్టెంట్ అయినది. షుడ్ ఎక్కడెక్కడ వాడతాము, దేనికి వాడతాము? ఏమన్నా అడ్వైస్ చేస్తున్నప్పుడు యూ షుడ్ స్టడీ ఫర్ యువర్ ఎగ్జామ్, యూ షుడ్ టేక్ బాత్ అండ్ ప్రే గాడ్. అట్లా మనం ఏదైనా అడ్వైస్ చేస్తున్నప్పుడు షుడ్ వాడతాం. ఆబ్లిగేషన్ ఏదైనా నేను ఇందాక చెప్పాను కదా, ఆబ్లిగేషన్ అంటే మనకు కావాల్సిన కోరిక ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి చేయించుకోవాలని అంటే మనం వాళ్ళని అడుగుతాం కదా, దాన్ని ఆబ్లిగేషన్ అంటాము. ఓకే, చెప్పిన మన బాస్ దగ్గరికి వెళ్ళి నాకు ఆ సీట్ చాలా అన్కంఫర్టబుల్ ఉందండి, నా సీట్ వేరే దగ్గర మార్చండి అనేది ఆబ్లిగేషన్. నాకు 34 పీరియడ్లు ఉన్నాయండి వారానికి, నేను చేయలేకపోతున్నానండి, నించొని కాళ్ళ నొప్పి వచ్చేస్తుంది, నాకు కొంచెం పీరియడ్లు తగ్గించండి, నాకు కొంచెం అవర్స్ తగ్గించండి అని అడిగేటట్టయితే ఆబ్లిగేషన్. ఓకేనా ఫ్రెండ్స్? అది ఆబ్లిగేషన్. అక్కడ కూడా షుడ్ వాడతాం మనం. నెక్స్ట్ ఎక్స్పెక్టేషన్. ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పుడు, ఎదురు చూస్తున్నప్పుడు అక్కడ కూడా షుడ్ వాడచ్చు. ఎగ్జాంపుల్ చూడండి, ఐ షుడ్ స్టడీ టుడే. ఈరోజు నేను చదవాలి. ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, చదవాలి అని అనుకుంటున్నాను. మరి ఎలా సహకరిస్తూ వాతావరణం, నా ఫ్రెండ్స్ వీళ్ళందరూ సహకరించారంటే నేను చదువుకుంటాను. అది ఐ షుడ్ స్టడీ టుమారో. రేపు నేను చదవాలి అని అనుకుంటున్నాం, అది ఎక్స్పెక్టేషన్. నెక్స్ట్ ఐ షుడ్ హ్యావ్ స్టడీడ్ ఎస్టర్డే. నిన్న చదివి ఉండొచ్చేమో, అనవసరంగా టైం వేస్ట్ చేశాను కదా. అక్కడ కూడా ఐ షుడ్ అన్నప్పుడు హ్యావ్, ఎందుకంటే అది పార్టిసిపల్ కాబట్టి ఐ షుడ్ హ్యావ్ స్టడీడ్ పాస్ట్ పార్టిసిపల్ ఎస్టర్డే. అది షుడ్ అన్నప్పుడు. నెక్స్ట్ ఫ్రెండ్స్ ఐ, యు, వి, దే, హీ, షీ ఇవన్నీ ఉన్నాయనుకోండి, ఇక్కడ షుడ్ కానీ షుడ్ నాట్ కానీ ఎలా వాడాలని చెప్తాను. ఐ షుడ్, ఇక్కడ 2 రెగ్యులర్ వర్బ్, ఇర్రెగ్యులర్ వర్బ్. నేను లాస్ట్ 2 క్లాసెస్ రెగ్యులర్ ఏంటి ఇర్రెగ్యులర్ ఏంటి అని చెప్పాను మీకు. ఇర్రెగ్యులర్ వర్బ్స్ని మారుస్తాం మనం పార్టిసిపల్లో. రెగ్యులర్ వర్బ్స్ అలాగే ఉంటుంది, మోస్ట్లీ ఈడీ కానీ అవన్నీ చేరుస్తాము, లేకపోతే ఎస్ చేరుస్తాము. సో ఐ షుడ్ వర్క్ టుడే. You should work today. We should work today. They should work today. He should work today. She should work today. Ade should not vachinappudu I shouldn't have worked today. Tarvata you shouldn't have gone there. You shouldn't have gone there. నువ్వు అక్కడ వెళ్ళి ఉండకూడదేమో. దే షుడెంట్ హ్యావ్ మెట్ హిమ్ ఎస్టర్డే. సో అది అట్లా షుడెంట్ హ్యావ్ వర్క్డ్, హ్యావ్ గాన్ ఇది పార్టిసిపల్. ఇక్కడ వర్క్ రెగ్యులర్ వర్బ్, గో అనేది ఇర్రెగ్యులర్ వర్బ్. ఇదేమవుతుంది, వర్క్డ్ అయిపోతుంది, గాన్ అయిపోతుంది. ఎప్పుడు హ్యావ్ వచ్చినప్పుడు ఫ్రెండ్స్ పాస్ట్ పార్టిసిపల్. అక్కడ ఎస్టర్డే అంటాము, అక్కడ టుడే టుమారో అంటాము ఫ్రెండ్స్. నెక్స్ట్ షుడ్ అనేది మాట్లాడుతున్నప్పుడు, మన షుడ్ అనేది వాడుతున్నప్పుడు ఇక్కడ కాల్డ్ కానీ థ్యాంక్డ్ కానీ అపాలజైజ్డ్, హర్టెడ్ అది వాడచ్చు. షుడెంట్ వచ్చినప్పుడు మాత్రం షుడెంట్ హ్యావ్ ఫర్గాటన్. ఐ షుడెంట్ హ్యావ్ ఫర్గాటన్ యూ. నేను నిన్ను మర్చిపోకుండా ఉండాల్సింది. అది షుడెంట్ వచ్చినప్పుడు పార్టిసిపల్ రావాలి. ఫర్గాటన్,
తర్వాత షౌటెడ్. ఐ షుడెంట్ హ్యావ్ షౌటెడ్ ఆన్ యూ. నీ మీద నేను అరిచుండకూడదేమో, నువ్వు చాలా ఫీల్ అవుతున్నావు కదా. సో షుడెంట్ అన్నప్పుడు గ్యారంటీగా హ్యావ్ రావాలి. హ్యావ్ వర్క్డ్, హ్యావ్ గాన్ ఎస్టర్డే. షుడ్ అన్నప్పుడు ఐ షుడ్ వర్క్ టుడే, ఐ షుడ్ గో టుడే. యూ షుడ్ గో టుడే, వీ షుడ్ గో టుడే, అది ఓకే. వీ షుడెంట్ హ్యావ్ వర్క్డ్ ఎస్టర్డే, వీ షుడెంట్ హ్యావ్ గాన్ ఎస్టర్డే. నిన్న ఎల్లుండకూడదేమో, ఈరోజు ఎల్లుంటే బాగుండేదేమో కదా. అర్థమైందా ఫ్రెండ్స్ మీకు? ఇది షుడ్ అన్నమాట. సో ఈరోజు మన క్లాస్లో ఏమేమి నేర్చుకున్నాం ఫ్రెండ్స్? క్యాన్, కుడ్ డిఫరెన్స్ నేర్చుకున్నాము. తర్వాత మే, మైట్ నేర్చుకున్నాం. తర్వాత షుడ్ నేర్చుకున్నాం. మిగతా మోడల్ వర్బ్స్ నెక్స్ట్ మోడల్ వర్బ్స్ పార్ట్ 2లో చూద్దాం ఫ్రెండ్స్. సో ఈజీగా అర్థమైంది కదా మీకు. సో ఇంతే, మనం ఈ చిన్న చిన్న ఏ సిచ్యువేషన్లో ఏ కంటెక్స్ట్లో మనము దేన్ని వాడాలో తెలుసుకున్నామంటే చాలు ఫ్రెండ్స్, చాలా ఈజీగా వాడేస్తాం. మనం మాట్లాడుతున్నప్పుడు ఆ ఫ్లోలో మనకి ఆటోమేటికలీ ఆ వర్డ్స్ వచ్చేస్తుంది. ఓకే, సో అది ఆ చిన్న చిన్న రూల్స్ తెలుసుకోండి చాలు. మరి డెప్త్గా మనం అంత డీప్గా వెళ్ళి మనం అంత నేర్చుకోకర్లేదు ఫ్రెండ్స్. ఓకేనా? సో ఇక్కడతో మనకి ఈరోజు క్లాస్ అయిపోయింది. సో క్లాస్ అయిపోయే ముందు మన రెగ్యులర్ సిరీస్లో మనం ఏం చేస్తాం ఫ్రెండ్స్? ఈరోజు చెప్పిన క్లాస్లోంచి నేను 5 సెంటెన్స్ మీకు హోంవర్క్ ఇస్తాను. అది మీరు నాకు పంపించండి. నేను ప్రతి వారం మీకు హోంవర్క్ ఇస్తూనే ఉన్నాను ఫ్రెండ్స్. మీకు కొంతమంది రిప్లై చేస్తున్నారు, అందరూ రిప్లై చేయట్లేదు. చూసే వాళ్ళంతా చూసేసి ఊరుకుంటున్నారు. చిన్న హోంవర్క్ టైప్ చేసి పంపిస్తే మీకే కదా ఫ్రెండ్స్ యూస్ అవుతుంది. ఏమవుతుంది చెప్పండి? మీరు నేర్చుకుంటారు కదా. ఇంగ్లీష్ అనేది చూస్తేనో వింటేనో రాదు ఫ్రెండ్స్. మనం ప్రాక్టీస్లో పెట్టాలన్నప్పుడు మీకు ఇంత సొసైటీకి బాగా హెల్ప్ చేయాలి, మీరు బాగా ఇంగ్లీష్ మాట్లాడాలనే తాపత్రయం మీకంటే నాకు ఎక్కువ ఉన్నప్పుడు మరి నేను చెప్పిన చిన్న చిన్న చిట్కాలు పాటించాలి కదా ఫ్రెండ్స్. సో నేను ఇచ్చిన హోంవర్క్ మీరు టైప్ చేసి పంపించారంటే నేను చాలా సంతోషపడతాను. మీరు డే బై డే డెవలప్ అవుతారు. ఓకేనా ఫ్రెండ్స్? రండి హోంవర్క్లోకి వెళ్ళిపోదాం. లాస్ట్ పార్ట్ ఫ్రెండ్స్, హోంవర్క్ సెషన్. హోంవర్క్లో నేను 3 క్వశ్చన్లు అడుగుతున్నాను ఫ్రెండ్స్. చూసే వ్యూవర్స్ అట్లీస్ట్ 400-500 వ్యూస్ వచ్చినా కూడా 500 మంది నాకు హోంవర్క్ పంపించట్లేదు కదండి. ఎందుకండి? నేను ఏమన్నా రాంగ్ అయితే మీకు పనిష్మెంట్ ఇస్తానని భయమా? నేను అలాంటి టీచర్ కాదు ఫ్రెండ్. మీకు నేను ఫ్రెండ్ లాగా ఉండే టీచర్ అనమాట. సో పంపించారనుకోండి, కరెక్ట్ అయితే వెరీ గుడ్ అంటాను, రాంగ్ అయితే కరెక్ట్ చేస్తాను, అంతే కదా. సింపుల్ విషయమే కదా ఫ్రెండ్స్. మీకు తెలిసిన విషయాన్ని టైప్ చేసి పంపించండి నాకు. ఓకే, సో హోంవర్క్ ఫస్ట్ ఈరోజు చెప్పిన క్లాస్ మీద సింపుల్ 3 సెంటెన్సెస్ ఏంటో తెలుసుకుందాం. ఐ డాష్, మీకు ఆప్షన్ ఏంటంటే క్యాన్ కానీ మే కానీ రావాలి. నేను చెప్పానా క్యాన్ ఎక్కడ వాడతాం, మే ఎక్కడ వాడతామని. సెంటెన్స్ చదివి ఏది రావాలో నాకు కరెక్ట్గా పంపించండి. ఐ డాష్ అరేంజ్ ద ఫ్లవర్స్ ఫార్ ద బొకే. బొకేట్ అనకూడదు, బొకే. దాని స్పెల్లింగ్ DOUQUET ఫ్రెండ్స్. ఐ డాష్ అరేంజ్ ద ఫ్లవర్స్ ఫర్ ద బొకే. క్యాన్ రావాలా, మే రావాలా? నెక్స్ట్ డాష్ ఐ బోరో దిస్ పెన్ ఫ్రమ్ యూ. మే రావాలా, మైట్ రావాలా? నేను మీకు చెప్పాను మైట్ ఎక్కడొస్తుంది, మే ఎక్కడొస్తుందని. చూసి నాకు ఫిల్ చేసి పంపించండి. అకార్డింగ్ టు ద వెదర్ ఫోర్కాస్ట్, బయట వాతావరణం ఫోర్కాస్ట్ చెప్తుంటారు కదా మనకి. ఈరోజు వాతావరణం ఇలా ఉంది, అలా ఉంది, ఇన్ని డిగ్రీ సెల్సియస్ ఉంది, ఇట్లా ఉంది అని. సో దాని ప్రకారంగా ఈట్ డాష్ స్నో హెవీలీ టుమారో. రేపు స్నో హెవీలీ, మంచు పడచ్చు. నేనే హింట్ ఇచ్చేసా మీకు. షాల్ వస్తుందా, మే వస్తుందా? పంపించేసేయండి. 3 సెంటెన్సెస్ వెంటనే హోంవర్క్ పంపించండి ఫ్రెండ్స్. బాయ్. నేను మీ స్పోకెన్ ఇంగ్లీష్ గైడ్, అంటే ఇంగ్లీష్ కాన్ఫిడెంట్ కోచ్ స్వప్నలత. బాయ్ ఫర్ టుడే. థ్యాంక్ యూ.